వీర్యం ఒకరిది, బిడ్డ మరొకరిది. కుబేరా సినిమాలో డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడానికి నలుగురు బిచ్చగాలను తీసుకొచ్చి వారి పేరిట విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు సృష్టించి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఫిక్షనల్. కానీ రియల్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వారు బిచ్చగాలను తీసుకొచ్చి వారికి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వారి వీర్యం మరియు అండాలను అక్రమంగా తీసుకుంటున్నారు. సహజంగా పిల్లలు పుట్టలేని దంపతులు ఇంకొక మహిళా గర్భాన్ని అద్దెకు తీసుకొని బిడ్డను కనే పద్ధతినే సరోగసి అని అంటారు. కానీ దీంట్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అమ్మతనం అంగట్లో సరుకుగా మారింది. అమ్మ కావాలని ఆశ ఒకరిది, అమ్మకానికి పెట్టే అత్యాశ మరొకరిది. ఐడిఎఫ్ సెంటర్లు అక్రమ పద్ధతులను తొక్కుతున్నాయి. సరోగసి ముసుగులో శిశు విక్రయాలు జరగడం అత్యంత దారుణమైనటువంటి విషయం. శిశువును 90,000కు కొనుగోలు చేసి 40 లక్షలకు అమ్ముతున్నారు. సృష్టి చేసే నికృష్టి ఇది. సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో సాగించినటువంటి దారుణాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నట్టు సమాచారం. రాజస్థాన్కు చెందిన దంపతులు సరోగసి కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లోని డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. వారి వద్ద 35 లక్షలు వసూలు చేసి సరోగసి విధానంలో బిడ్డ పుట్టాడంటూ అస్సాంలో కొనుగోలు చేసిన పిల్లాడిని విక్రయించిన సంగతి మనందరికీ తెలిసిందే. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లో ప్రధాన కేంద్రంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కొండాపూర్ బ్రాంచులతో పనిచేస్తుంది. ఈ సెంటర్ను డాక్టర్ అతలూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత నడుపుతున్నారు. 2025 జూలైలో ఈ సెంటర్లో జరిగినటువంటి అక్రమ సరోగసి మరియు స్పామ్ ట్రాఫింగ్ ర్యాకెట్ బయటపడింది. ఈ స్కామ్లో డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కొడుకు అడ్వకేట్ పచ్చిపాల జయంత్ కృష్ణ, క్లినిక్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏజెంట్లు మరియు ఇతర సిబ్బందితో సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిట్ వీరిని విచారిస్తుంది. ఈ సెంటర్ ఇండియన్ స్పామ్ టెక్ అనే అనధికార సంస్థతో కలిసి స్పామ్ మరియు ఎగ్లను అక్రమంగా సేకరించి గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు రవాణా చేసింది. అసలు ఈ స్కామ్ ఏమిటంటే పిల్లలు లేని భార్యాభర్తలు ART అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ పద్ధతుల ద్వారా పిల్లలను కనాలని ఆశపడుతుంటారు. అందుకోసం వారు స్పామ్ లేదా ఎగ్ డోనర్లను ఎంచుకుంటారు. సాధారణంగా డోనర్లు ఆరోగ్యవంతులు మరియు విద్యావంతులు, జన్యు సమస్యలు లేనివారై ఉండాలి. ART మార్గదర్శకాల ప్రకారం స్పామ్ డోనర్లు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు, జన్యు లేదా అంటువ్యాధులు లేనివారై ఉండాలి. కానీ ఈ క్లినిక్లో ఏం జరిగిందంటే ఆరోగ్య పరీక్షలు లేకుండా భిక్షగాళ్ళు, రోజువారీ కూలీలు వంటి పేద వ్యక్తులను ఏజెంట్ల ద్వారా తీసుకొచ్చి వారి స్పామ్ మరియు స్త్రీ అండాలను సేకరించారు. ఈ ఏజెంట్లు పేదలను మోసం చేస్తూ కొందరికి బిర్యానీ ప్యాకెట్, మరికొందరికి ఒక బాటిల్ మద్యం లేదా 1000 నుంచి 4000 వరకు కొద్దిగా డబ్బు ఇచ్చి స్పామ్ తీసుకున్నారు. అలాగే మహిళల ఎగ్లను సేకరించడానికి 20,000 నుంచి 25,000 ఇస్తున్నారు. ఇలా సేకరించినటువంటి స్పామ్ మరియు ఎగ్లను డోనర్లు విద్యావంతులు, ఆరోగ్యవంతులని తప్పుడు సమాచారం ఇచ్చి బిడ్డలు కనాలనుకునే దంపతులకు అమ్మారు. సాధారణంగా ఒక వయల్ స్పామ్ ధర 2,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. కానీ ఈ స్కామ్లో చౌకగా సేకరించినటువంటి బెగ్గర్ స్పామ్ను ఎక్కువ ధరకు అమ్మేశారు. ఇది కేవలం డబ్బు కోసం చేసిన మోసం మాత్రమే కాదు. ఇలాంటి డొనేషన్ల వల్ల ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు, జన్యు సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ క్లినిక్లో డోనర్లను సరిగా ఎంచుకోకుండా భిక్షగాళ్ళు, రోజువారీ కూలీలు వంటి పేదలను ఏజెంట్ల ద్వారా తీసుకొచ్చి వారి స్పామ్ మరియు ఎగ్లను సేకరిస్తున్నారు. ఈ ఏజెంట్లు పేదలను మోసం చేసి కొంచెం డబ్బు లేదా ఆహారం, మద్యం వంటివి ఇచ్చి డొనేషన్ చేయిస్తున్నారు. బిచ్చగాళ్లకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి స్పామ్ తీసుకుంటున్నారు. పురుష భిక్షగాళ్ళు మహిళలను తీసుకువస్తే వారి అండాలకు 20,000 నుంచి 25,000 ఇచ్చి సేకరిస్తున్నారు. ఈ విధంగా సేకరించినటువంటి స్పామ్ మరియు ఎగ్లను డోనర్లు విద్యావంతులు మరియు ఆరోగ్యవంతులని చెప్పి బిడ్డలు లేని భార్యాభర్తలకు అమ్మేస్తున్నారు. ఒక వయల్ స్పామ్ ధర భారతదేశంలో 2,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. మరియు విద్యావంతుల డోనర్లది దీనికంటే ఎక్కువ ధర ఉంటుంది. ఈ స్కామ్ ఒక రాజస్థాన్ దంపతుల ఫిర్యాదుతో బయటపడింది. వారు 30 నుండి 35 లక్షలు చెల్లించి సరోగసి ద్వారా బిడ్డను పొందారు. ఈ దంపతులు DNA టెస్ట్ లేదా రికార్డులు అడిగినప్పుడు క్లినిక్ సిబ్బంది ఆలస్యం చేయడం లేదా బెదిరించడం చేశారు.
డాక్టర్ నమ్రత కొడుకు ఒక అడ్వకేట్. చట్టపరమైన బెదిరింపులతో దంపతులను బెదిరించడం వంటివి చేసేవాడని అంటున్నారు. అయితే 2024 ఆగస్టులో రాజస్థాన్లోని జున్జాను సమీపంలోని కుహర్వాస్ గ్రామానికి చెందినటువంటి సోనం సింగ్ మరియు ఆమె భర్త అక్షయ్ సంతానలేమి సమస్య కారణంగా హైదరాబాద్లోని సికింద్రాబాద్కు వచ్చారు. వారు ఇన్ఫిట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ చికిత్స కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్లినిక్ 85% విజయవంతమైనటువంటి ఐవీఎఫ్ చికిత్సను అందిస్తామని చెప్పడం జరిగింది. ఐవీఎఫ్ ఇన్ఫిట్రో ఫెర్టిలైజేషన్ అనేది ఒక వైద్య పద్ధతి. దీనిని సాధారణంగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని కూడా పిలుస్తారు. దీనిని సంతానం కలగని దంపతులకు బిడ్డను కనడానికి ఉపయోగిస్తారు. ఐవీఎఫ్ అంటే శరీరం వెలుపల ల్యాబ్లో ఎగ్ మరియు స్పామ్ను కలిపి ఫలదీకరణం చేయడం. ఈ ప్రక్రియలో గర్భం సహజంగా కాకుండా ల్యాబొరేటరీలో జరుగుతుంది. ఆ తర్వాత ఏర్పడినటువంటి పిండాన్ని తల్లి గర్భాశయంలో అమరుస్తారు. ఈ ప్రాసెస్లో భాగంగా మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాశయాల్లో ఎక్కువ గుడ్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. దీనికి సాధారణంగా 10 నుండి 12 రోజులు పడుతుంది. చిన్న శస్త్రచికిత్స ద్వారా మహిళ అండాశయాల నుంచి పరిపక్వ గుడ్లను సేకరిస్తారు. పురుషుడి నుంచి స్పామ్ను సేకరిస్తారు. కొన్ని సందర్భాల్లో డోనర్ స్పామ్ కూడా ఉపయోగిస్తారు. ఇలా ల్యాబ్లో గుడ్డు మరియు స్పామ్ను కలిపి ఫలదీకరణం జరిగేలా చేస్తారు. ఇది ఒక ప్రత్యేక కంటైనర్లో జరుగుతుంది. ఫలదీకరణం తర్వాత ఏర్పడినటువంటి పిండాన్ని 3 నుండి 5 రోజుల తర్వాత మహిళా గర్భాశయంలో అమరుస్తారు. 10 నుండి 14 రోజుల తర్వాత గర్భ పరీక్ష చేసి ఈ ప్రాసెస్ విజయవంతమైందో లేదో తెలుస్తుంది. అయితే ఈ క్లినిక్ లోని ప్రధాన వైద్యురాలైనటువంటి డాక్టర్ అతలూరి నమ్రత ఈ జంటను ఐవీఎఫ్ కాకుండా సరోగసికి ఒప్పించింది. వారి అండాలను మరియు వీర్యాన్ని ఉపయోగించి సరోగేట్ ద్వారా బిడ్డను అందిస్తామని హామీ ఇచ్చింది. సరోగసిని తెలుగులో అద్దె గర్భం అని అంటారు. సహజంగా పిల్లలు పుట్టలేని దంపతులు ఇంకొక మహిళా గర్భాన్ని అద్దెకు తీసుకొని బిడ్డను కనే పద్ధతిని సరోగసి అంటారు. సరోగసిలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. ట్రెడిషనల్ సరోగసి, సాంప్రదాయ సరోగసి అంటే ఈ పద్ధతిలో అద్దె తల్లి తన సొంత అండాన్ని ఉపయోగిస్తుంది. పిల్లలు కావాలనుకుంటున్న పురుషుడి వీర్యంతో ఫలదీకరణం జరిపి బిడ్డను గర్భంలో పెంచుతుంది. ఈ సందర్భంలో అద్దె తల్లి బిడ్డకు జన్యుపరంగా తల్లి అవుతుంది. భారతదేశంలో ఈ పద్ధతిని అనుమతించరు. రెండవది జెస్టేషనల్ సరోగసి. ఇది భారతదేశంలో ఎక్కువగా అనుసరించే పద్ధతి. ఇందులో పిల్లలు కావాలనుకుంటున్న దంపతుల అండం, వీర్యం లేదా ధాతల అండం, వీర్యంతో పిండాన్ని తయారు చేసి దానిని అద్దె తల్లి గర్భంలో పెడతారు. ఈ విధానంలో అద్దె తల్లికి బిడ్డతో ఎలాంటి జన్యు సంబంధం ఉండదు. బిడ్డకు జన్యుపరమైన తల్లిదండ్రులు పిల్లలు కావాలనుకున్న భార్యాభర్తలే ఉంటారు. అయితే మనం మాట్లాడుకుంటున్న కేసులో ఈ జంట సరోగసి కోసం మొత్తం 35 లక్షలు చెల్లించారు. 2024 ఆగస్టు నుండి 2025 జూన్ వరకు మొత్తం డబ్బును చెల్లించారు. ఇందులో సరోగసి ప్రక్రియ, అండం మరియు వీర్యం సేకరణ, ఎంబ్రియో రూపొందించడం మరియు డెలివరీ ఖర్చులు ఉన్నాయి. అదనంగా సిజరియన్ డెలివరీ కోసం 2 లక్షలు అదనంగా చెల్లించమని క్లినిక్ వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ విధంగా 2025 జూన్లో విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రిలో సరోగేట్ ద్వారా ఒక బిడ్డ జన్మించినట్లు చెప్పి బిడ్డను వారికి అప్పగించారు. మరియు బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో ఈ జంటను బయోలాజికల్ తల్లిదండ్రులుగా చూపించారు. అయితే ఈ డాక్యుమెంట్లు నకిలీవని తర్వాత తేలింది. పుట్టిన బిడ్డ ముఖ లక్షణాలు వాళ్ళకు సరిపోలేదని డౌట్ వచ్చి ఈ భార్య భర్తలు ఢిల్లీలో DNA పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో బిడ్డకు వారిలో ఎటువంటి జన్యు సంబంధం లేదని తేలింది. బిడ్డ వాస్తవానికి అస్సాంకు చెందినటువంటి ఒక నిరుపేద కుటుంబం నుండి 90,000కు కొనుగోలు చేయబడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు క్లినిక్ వెళ్ళి ప్రశ్నించినప్పుడు డాక్టర్ నమ్రత మొదట మిక్సప్ జరిగిందని అంగీకరించి బిడ్డను తిరిగి తీసుకొని అడాప్షన్ ప్రక్రియ ప్రారంభిస్తామని లేదా కొత్త సరోగసి ప్రక్రియ ఉచితంగా చేస్తామని ఆఫర్ చేసింది. అయితే తర్వాత క్లినిక్ సిబ్బంది భార్యాభర్తలు ఇద్దరిని బెదిరించారు. దాంతో భార్యాభర్తలు ఇద్దరు గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై దాడులు చేసి డాక్టర్ నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయబడిన వారిలో డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు న్యాయవాది అయినటువంటి పచ్చిపాల జయంత్ కృష్ణ, క్లినిక్ మేనేజర్ సి కళ్యాణి, గాంధీ ఆసుపత్రిలో అనెస్థీషియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ నరుగుల సదానందం మరియు ఏజెంట్ ధనశ్రీ సంతోషి ఉన్నారు. పోలీసు విచారణలో ఈ క్లినిక్ 2021లో లైసెన్స్ రద్దు చేయబడినప్పటికీ హైదరాబాద్, విశాఖపట్నం
ప్రకారం విజయవాడలో అక్రమంగా నడుస్తున్నట్లు తెలిసింది. ఈ క్లినిక్ అక్రమ సరోగసి మరియు చిన్న పిల్లలను అమ్మడం వంటి పనులు నడిపించేది. ఇందులో అబార్షన్ కోసం వచ్చినటువంటి నిరుపేద మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి గర్భాలను కొనసాగించమని ప్రలోభ పెట్టి జన్మించినటువంటి శిశువును అమ్మేవారు. ఈ క్లినిక్ లో మోసపోయినటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక హైదరాబాద్ జంట 16.5 లక్షలు చెల్లించి ఆ తర్వాత తమ బిడ్డకు వారితో జన్యు సంబంధం లేదని తెలుసుకున్నారు. ఒక ఎన్ఆర్ఐ జంట 19 లక్షలు మరియు నల్గొండకు చెందినటువంటి ఒక జంట 11 లక్షలు చెల్లించి మోసపోయారు. మరొక జంటకు 22 లక్షలు చెల్లించిన తర్వాత చనిపోయినటువంటి బిడ్డను చూపించారు. ఆ బిడ్డకు కూడా వారితో జన్యు సంబంధం లేదని తెలిసింది. భారతదేశంలో 2021 సరోగసి రెగ్యులేషన్ చట్టం ప్రకారం కమర్షియల్ సరోగసి నిషేధించబడింది మరియు కేవలం నిస్వార్థ సరోగసి ఆల్ట్రుయాస్టిక్ సరోగసి మాత్రమే అనుమతించబడుతుంది. ఈ చట్టం ప్రకారం సరోగేట్ తల్లికి వైద్య ఖర్చులు మరియు బీమా మాత్రమే చెల్లించవచ్చు, కానీ డబ్బు కోసం బిడ్డను అమ్మడం చట్ట విరుద్ధం. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఈ చట్టాన్ని ఉల్లంఘించి నకిలీ సరోగసి ప్రక్రియలు మరియు శిశు విక్రయాలతో మోసాలు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో మొత్తం 25 మందిని అరెస్టు చేశారు మరియు 9 కేసులు నమోదు చేశారు. బిడ్డలను శిశు విహార్ అనే ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉంచారు. డాక్టర్ నమ్రత గతంలో 2016 మరియు 2020లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా కానీ ఆమె క్లినిక్ ను కొనసాగిస్తుంది. దంపతులు ఇలాంటి క్లినిక్లలో చికిత్స చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు ICMR మార్గదర్శకాలు పాటించే సర్టిఫైడ్ సెంటర్లను ఎంచుకోవాలి. పిల్లలు లేని వారికి లేదా గర్భం ఆలస్యంగా దాల్చిన వారికి ఒక బాధ ఉంటుంది, అలాగే ఒక ఆశ, ఒక నమ్మకం కూడా ఉంటుంది. అయితే మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు, నిన్ను మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నికృష్ట పన్నులు చూసి ఇప్పుడు సరోగసి పద్ధతిలో పిల్లలు కనే వాళ్ళు పూర్తిగా నమ్మకం పోయింది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.